విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్చరిక లేకపోతే ఒక వ్యాఖ్య చేశారు. అది పెద్ద చర్చనీయాంశమైంది. ఏంటది? విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటైజేషన్ మీద అనేక రోజుల నుంచి సంవత్సరాల కొద్దీ చర్చ నడుస్తుంది. గతంలో ఉన్నటువంటి పాలకపక్షం వైసీపీ పార్టీ నాయకులు అన్నారు ఏ మాత్రం ప్రైవేటీకరణ ఉండదు అని. అది ఒట్టి మాట. వాళ్ళు చేసిన ప్రయత్నం లేదు. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు ముందు మరో మాట చెప్పారు. ప్రైవేటైజేషన్ జరగనే జరగదు, మేము ఒప్పుకోం, దాన్ని ఆపేస్తామన్నారు. ఫైన్, మంచిది. మళ్ళీ ఇవాళ జరుగుతున్నటువంటి మార్పుల్లో చేర్పుల్లో మేము కేంద్రం నుంచి 1200 కోట్లు తీసుకొచ్చి ఇవాళ మద్దతుగా ఇవాళ స్టీల్ ప్రాజెక్టుకి సపోర్ట్ ఇచ్చాం. ఐ థింక్ 12,000 crores ఐ థింక్. సో ఏదో ఒకటి కేంద్రం దగ్గర నుంచి మేము ఇవాళ స్టీల్ ప్రాజెక్టుకి ఒక మద్దతు ఇస్తూ అలాగే దాన్ని ప్రోత్సహిస్తూ ఇబ్బందులను తొలగించుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పారు. మంచిది. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ప్రైవేటీకరణ జరిగేటటువంటి అవకాశం ఉందని ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలిసి ఇది నష్టపూరితం, ఇది వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడుతూ మళ్ళీ ఇన్ని కోట్ల నిధులు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే కొంచెం మనం ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా నష్టాల్లో ఉన్నటువంటి దానికి ఏ మాత్రం మనము ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టకపోతే కనీసం గేట్లు కూడా ఓపెన్ అవ్వవు, కనీసం వాళ్ళకి శాలరీస్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, కనీసం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కాపాడుకునేటటువంటి దశ ఉండదు. దాన్ని వర్కింగ్ కండిషన్లో ఉంచాలి అన్నటువంటి దాంట్లో కొంత సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన దీన్ని మూసేస్తాము అని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఆ డబ్బు ఎందుకు తెచ్చారు అని అంటే చచ్చిపోతావని తెలిసినప్పుడు వైద్యం చేయటం అవసరం. కాబట్టి ఇవాళ స్టీల్ కర్మాగారం మూతపడకుండా ఉండాలి అనంటే కొన్ని నిధులు కావాలి అన్నటువంటిది సత్యం. ఇక ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రశ్నలో కొన్ని అపార్థాలు, కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. కష్టపడిందే దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఏ పరిశ్రమ అయినా సరే మనం కళ్ళు మూసుకొని మాట్లాడొద్దు. ఇవాళ మనము ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే సగం మంది బాధ్యత లేకుండా కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. యు గో టు సెక్రటేరియట్, ఏ టైంకి వాళ్ళు ఆఫీసులకు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నది చూడండి. కొంతమంది బాధ్యత లేకుండా కొంతమంది యూనియన్స్ని అడ్డం పెట్టుకొని ఆఫీసులకే రారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పైరువీలు చేసుకుంటా బతికేస్తారు. ఈ వ్యవస్థను మనం ప్రోత్సహిద్దామా? ఇక్కడ కేవలం స్టీల్ కర్మాగారానికి నష్టం రావటం కోసం కార్మికులు మాత్రమే కారణమని ఎవరు చెప్పట్లా. కార్మికులు కష్టపడకపోతే కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. వాళ్ళు బాధ్యత తీసుకొని ఇది నష్టాల్లోకి వెళుతున్నది కాబట్టి దీని మీద కొన్ని సవరణలు జరగాలని ఎప్పుడైనా సమావేశాలు పెట్టారా? లేదే, ఎప్పుడు జరగలేదే. ఎప్పుడైతే జీతాలు పెంచాలో అప్పుడు ప్లే కార్డులు పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. ఎప్పుడైతే దీన్ని మూసేస్తామంటున్నారో అప్పుడు మాత్రమే కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయాలతో అనవసరమైనటువంటి రాజకీయం చేస్తున్నారు. దీన్ని నిలుపుకునేటటువంటి మార్గం ఏంటి అని చర్చించట్లా. ఇది నష్టాల్లోకి ఎందుకు వెళుతున్నది, ఎందుకు వెళ్ళింది అన్నది ఎవరు విశ్లేషించట్లా. ఎవరి పొరపాటున్నది అన్నది జనానికి సమాచారం ఇవ్వటలా. ఒక ఎమోషన్ తీసుకొస్తున్నారు. ఏమని? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అనేక మంది ప్రాణాలు అర్పించారని. ఎస్, గాంధీ మహాత్ముడు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటిది కూడా గుర్తు చేసుకుందాం. అలాగే ఉక్కు కర్మాగారానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళని ఇప్పుడే గుర్తు చేసుకుందాం. కానీ వాళ్ళు ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి ప్రాణాలు ఇచ్చారు, నష్టాల్లోకి తీసుకెళ్లడానికి కాదు. దీన్ని ఒక అభివృద్ధి కోసం నిలబెట్టమని ప్రాణాలు ఇచ్చారు. మీరు దీన్ని నష్టాల్లోకి తీసుకెళ్లాలని కాదు. ఇవాళ విశాఖలో అక్కడ కార్మిక యూనియన్లో ఉన్నవాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అన్నటువంటి పరిశీలన జరగాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అసలు యూనియన్ అంటే అభివృద్ధి కోసం కార్మికుల్ని కష్టపడే తత్వంలోకి తీసుకెళ్ళాలి.
ఒక పార్టీ కొమ్ముగాయటం, ఈ పూట ఇక్కడ ఈ ప్రయోజనం కోసం ఈ పార్టీతో ఉండటం, సాయంత్రం మరొక పార్టీతో ఉండటం. ఇది కార్మికుల హక్కు, ఇది కార్మికుల బాధ్యత, ఇది కార్మికులు ఆ ఇండస్ట్రీని అభివృద్ధి వైపు నడిపించటమా? ఈ మాత్రం కామన్ సెన్స్ తోటి బాధ్యతతోటి ఆలోచించలేమా? ఈ ఫ్యాక్టరీ మూతబెడితే నష్టపోయేది కుటుంబం కదా, మీ కుటుంబాలు మీ పిల్లలే కదా అన్నది కొంచెం జ్ఞానం పెట్టుకోవాల్సిన దశ లేదా? ఆ దశలోనే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, హూ ఎవర్ మేబీ, దేర్ ఆర్ ఓన్లీ కస్టోడియన్స్. ప్రజల ఆస్తులకు వాళ్ళు పరిరక్షకులు, ప్రజల అభివృద్ధికి వాళ్ళు బాధ్యులు. ఆ బాధ్యత ఉన్న వాళ్ళు కొంతమందిని హెచ్చరించవచ్చు, కొంతమందిని తట్టి ముందుకు నడిపించవచ్చు, కొన్ని సమస్యలుంటే కనీసం జనం మధ్యకి తీసుకెళ్ళొచ్చు. ఇవాళ ఉక్కు కర్మాగారానికి సంబంధించింది అదే పరిస్థితి. అందరూ తలుచుకుంటే ఖచ్చితంగా అది లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలన్నటువంటి వివరణ ఇచ్చి ఒక కమిట్మెంట్తో ముందుకెళ్లాల్సినటువంటి దాన్ని మనమే సమస్యగా మార్చుకుంటున్నామేమో అన్నటువంటిది రాజకీయంతో పాటు అలాగే కార్మికులు కూడా ఆలోచించాల్సిన దశ. ఎనీహౌ, అభివృద్ధి వైపు ఆలోచిద్దాం, సమస్యలను పెంచేటటువంటి తత్వం మానేద్దాం, విమర్శల కంటే బాధ్యతల మీద ఫోకస్ చేద్దాం. ఇదే ఆశిద్దాం. నమస్తే, మీ రాజేంద్ర.